హాయ్ అందరికి. నవంబర్ 26 ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం త్రూ ద హిందూ న్యూస్ పేపర్ చూద్దాం. లెట్స్ వాచ్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిస్మిసల్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్. ఆయన పంజాబ్లోని గురుద్వారాకు లోపలికి వెళ్ళినందుకు అతను డిస్మిస్ చేసి, అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ 10 కిల్డ్, అది కూడా అవసరం లేదు. అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ జరుగుతుంది అనేది మాత్రం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెట్ ఎఫ్డిఐ నెగిటివ్ ఫర్ సెకండ్ స్టేట్మెంట్. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రపంచ దేశాల నుంచి ఇండియాలో పెట్టుబడులు చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఇంకా వేరే వేరే కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్. అది ఎఫ్డిఐ అనేది మన ఎకనామిక్ గ్రోత్కు చాలా ఇంపార్టెంట్. అంటే ఎఫ్డిఐ నెగిటివ్ ఉందంటే మన ఎకనామిక్ గ్రోత్ అనేది అంత తక్కువ ఉంది అన్నట్టు. ఎఫ్డిఐ ఎప్పుడు మనకు ఎక్కువ ఉంటుందంటే ఎప్పుడైతే మన ఇండియా అనేది ఫ్రీ అండ్ ఫేర్గా బిజినెస్ ప్రాక్టీసెస్ని ఇస్తో అప్పుడు మాత్రమే ఎఫ్డిఐ అనేది పాజిటివ్ ఉంటుంది. హెవీ ఎఫ్డిఐస్ని మన ఇండియా అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. పంచాయత్ పోల్స్. తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మనం చూస్తే, ఫస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేది తెలంగాణలో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 243. ఆర్టికల్ 243లో మళ్ళీ పంచాయత్ ఎలక్షన్స్ అన్నారు కాబట్టి మనకు మొత్తం ఫస్ట్ 2 అమెండ్మెంట్స్, 73rd అండ్ 74th అమెండ్మెంట్. అవి దానివల్ల మనకు ఎక్కడికి ఇంక్లూడ్ అయింది, షెడ్యూల్ 11-12 అనేది మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇన్ 3 phases. ఓకే, తెలంగాణలో 3 phases ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. December 11 నుంచి స్టార్ట్. అండ్ ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో మనకు మెయిన్గా చెప్పిన కదా ఆర్టికల్స్ అండ్ 2 షెడ్యూల్స్, 2 అమెండ్మెంట్స్, ఇవి చూడండి. నెక్స్ట్ మొన్న ఒక గట్కా మార్షల్ ఆర్ట్ గురించి చెప్పినా కదా, మొన్న ఒక కరెంట్ అఫైర్స్లో. సేమ్ మళ్ళీ ఆ గట్కా మార్షల్ ఆర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. రెండోసారి న్యూస్లోకి వచ్చింది కాబట్టి మ్యాక్సిమం సెంట్రల్ ఎగ్జామ్స్లో ఫోకస్ చేస్తారు. గట్కా మార్షల్ ఆర్ట్ అనేది పంజాబ్. నెక్స్ట్ తెలంగాణ ఐపాస్ 2.0 అనేది హెడ్లైన్లోకి వచ్చింది. మళ్ళీ తెలంగాణ హైపాస్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ పాస్ అన్నట్టు. అంటే ఇండస్ట్రీస్ని సెటప్ చేయడానికి మనకు ఎక్కువ డేస్ పట్టకుండా జస్ట్ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇదైతే లాంచ్ చేసిళ్ళు. టీఎస్ హైపాస్ అనేది 2014 బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని 2.0గా తెలంగాణ రైజింగ్ 2047 ఫ్రేమ్వర్క్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎడిటోరియల్స్లో ఇది ఒకటి చూడండి. లక్ష్య సెన్స్ విన్ ఆల్సో డ్రాస్ అటెన్షన్ టు ద గ్యాప్స్ ఇన్ ఇండియన్ సప్లై లైన్. అంటే బ్యాడ్మింటన్లో ఈ ఇయర్లో అనుకున్నంత బాగా ఏం మనకు విన్ కావట్లేదు, కానీ చిరాగ్ అంటే అయినా కూడా సాత్విక్, రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు డబుల్స్